బండి అయిపోయింది సడన్గా. బా ఇలా పెట్రోల్ అయిపోయింది. ఈ హరికైతే ఏం తెలియలేదు, ఎక్కడ పోయినా బండిలో పెట్రోల్ ఉందా లేదా చూసుకోడు. హలో దివ్య. ఏంటి హరి నువ్వు అసలు బండిలో పెట్రోల్ ఉన్నదా లేదా అని చూసుకోవా? ఇప్పుడు ఇక్కడికి వచ్చిన బండి అయిపోయింది. అరే నీకు చెప్దాం అనుకుని మర్చిపోయింది. పొద్దున్న పోయి పెట్రోల్ బంక్ పోయి పెట్రోల్ కొట్టిద్దాం అనుకున్నా. మరి ఎట్లా హరి? ఇప్పుడు నేను వస్తుంటే బస్ స్టాండ్ కాడ బండి అయిపోయింది కదా. సరే నువ్వు బండి అయితే అక్కడ పెట్టేస్తా, నేను వచ్చి పెట్రోల్ పోసి మాట తీసుకొస్తా. కానీ చక్కగా ఆటోకి వచ్చేసాయి ఇక. సరే హరి. ఎవరో వస్తున్నట్టున్నారు కదా. చెప్పండి ఏమైంది? ఏం లేదండి, నా బండిలో పెట్రోల్ అయిపోయింది, పక్కూరు దాకా వెళ్ళాలి, కొంచెం లిఫ్ట్ ఇస్తారా? అవునా, నాది కూడా పక్కూరే, కానీ మిమ్మల్ని ఎప్పుడు మా ఊళ్ళో చూడలేదే. మీ విలేజ్లోనే ఉంటున్నామండి, కానీ ఆ విలేజ్ మాది కాదు, కొత్తగా వచ్చినాం. అవునా, ఇంతకు మీరు ఏ వాడలో ఉంటున్నారు? ఆ వినాయకుని పెట్టే షెడ్ ఉంది కదండి, అక్కడే ఆ గల్లీలోనే ఉంటాం. మేము కూడా ఆ వాడదికే ఉంటామండి. మీ పేరేంటండి? దివ్య. అవునా అండి, నా పేరు రాఘవ. ఓకే అండి, బండికి లాక్ చేసి పెడితే సేఫేనా? సేఫ్గానే ఉంటుందిలేండి. మీరు ఆ బండి లాక్ వేసి కీస్ తీసుకోండి. ఏంటక్క ఈ మధ్యలో నీకు బాగానే ఎక్స్ట్రాలు అవుతున్నాయి కదా? నేనేం ఎక్స్ట్రాలు చేసిండే? ఏమైంది చెప్పు. ఈ మధ్య రాఘవతో బాగా క్లోజ్ అవుతున్నావు కదక్క. నైట్ అంతా పర్సనల్గా రాఘవని పైకి తీసుకెళ్ళి కేక్ కట్ చేయించడం అవసరమా? దాంట్లో తప్పేమున్నదే, ఆయన బర్త్డే కాబట్టి కేక్ కట్ చేయించిన. కేక్ కట్ చేసే ముందు మాకు కూడా చెప్తే మేము కూడా వచ్చేవాళ్ళం కదా అక్క. కేక్ కట్ చేసినాక మమ్మల్ని పిలిస్తే మేమేం చేస్తాం చెప్పు? నీకు రాఘవ్ గురించి తెలుసుగానే చెల్లె, ఆయనకి కేక్ కటింగ్లు అవి అంటే నచ్చవు. ఇక అందుకే అందరు ఎందుకులే అని చెప్పి నేనే మెల్లగా అట్లా కట్ చేసిన. సర్లే అక్క, ఏం చేద్దాం, నీకన్నా చిన్నదాన్ని కదా, నమ్మాల్సి వస్తుంది నువ్వేం చెప్పినా. నువ్వు నాకంటే చిన్నదానివానే, ఏ యాంగిల్లో నువ్వు నాకంటే చిన్నదాని లెక్క కనబడతాను చెప్పు. ఎటన్నా పోతే నిన్న అక్క అంటారు, నన్ను చెల్లె అంటారు. హలో, నా ఏజ్కి తగ్గట్టు నేనున్నా, కానీ నువ్వే హైదరాబాద్ అని అదని ఇదని ఏది పడతా దీన్ని నువ్వే ఎన్నుకపోయినట్టేనో. ఇగో ఇక్కడ ఇష్యూ నువ్వు పెద్దనా నేను పెద్దనా అని కాదు, రాఘవ్కి కేక్ కట్ చేయించడం గురించి. ఇక్కడ అయిపోయింది కదా, పోయిగా. సరే తి, నమ్మినాలే. అమ్మా, మా చెల్లెకి డౌట్ వచ్చినట్టున్నది, జాగ్రత్తగా ఉండాలి ఇప్పటి నుంచి. ఆపండి ఇక్కడే. అదేనండి మేము రెంట్కుంటున్న ఇల్లు. అవునా అండి, ఆ పక్క గలీ అండి మాది. మీకు ఎప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా నన్ను అడగండి. ఓకే రాఘవ. నా నెంబర్ తీసుకోండి, మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా నాకు కాల్ చేయండి. అలాగే మీ నెంబర్ నుండి కూడా నాకు మిస్డ్ కాల్ ఇవ్వండి. ఈ కొంచెం టచ్లో ఉందాం.